జర్నలిస్ట్ డే సందర్భంగా నగరంలో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులను విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు ప్రభుత్వానికి ప్రజలకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించి జర్నలిస్టులను సన్మానించిన డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో కష్టనష్టాలకు వ్యయ ప్రయాసలకు వచ్చి వార్తలు సేకరించి సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది జర్నలిస్టులను దుస్సాల్వాలతో సత్కరించి డ్రై ఫ్రూట్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, దక్షిణ నియోజకవర్గ జనసేన యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడే అన్న గంట శ్రీనిబాబు గారు చెప్పినట్టుగా నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా జీవంలో ఒక పార్ట్గా మీరుంటూ ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అందిస్తూ ఇవాళ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రాణాలతో చెలగాటమాడుతూ 24 గంటలు కూడా రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్ట్ సోదరులు వాళ్ళకి ఎంత చేసినా తక్కువ అని భావిస్తా. నేను నా వంతు ఎప్పుడు ఏం చేసినా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను వాళ్ళకే ఇస్తూ ఉంటాను. చాలామంది 5 స్టార్ రోడ్లో పెడదాం ఎంత ఖర్చైనా పర్లేదు, నేను ఏదైనా చేయగలిగితే వాళ్ళకి అలా ఆలోచిస్తూ ఉంటాను నేను. సో వాళ్ళు ఈ దేశ సమాజంలోకి చాలా అవసరమైన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్మానించడం చాలా మంచి పన్నము. నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సామాజిక భద్రత మరి ఫోర్త్ పిల్లరపు ఎస్టేట్ మీరంతా కూడాను ఈ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ కళ్ళు చెవులు మీరే. అటువంటి మీకు సరైనటువంటి భద్రత లేదని నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ఒక సొంత ఇల్లు లేదు, ఒక కుటుంబాన్ని ఒక పిల్లలు చదివించుకోవాలన్నా సరే మీరు కష్టపడితే చదివించుకోవడమే తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా మీకు ఏమి అందుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ మాట మీకు చెప్తున్నాను, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో మీకు మాట చెప్పడం వల్ల రేపు రానున్న రోజుల్లోనైనా సరే మరి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కనీసం మీకు ఏమైనా సరే సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు మరి ఇవాళ గుంటూరు కానీ లేదంటే మరి విజయవాడ కానీ ఖమ్మం కానీ మరి ఎలాగొన్నది జలంలో మునిగిపోయి అందరూ కూడా సుమారుగా చాలామంది మరణించారు. ప్రత్యేకంగా మనకి జర్నలిస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి వంశీ గారి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పడిలేచిన కెరటం మనందరికీ తెలుసు. మనలో ఒకడే ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా ఆయన ఎమ్మెల్యే కాదు, మంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఆయన స్థాయి ఎప్పుడు కూడా మనలో ఒకరిలాగా ఫీల్ అవుతారు, మనలో ఒకరిలాగా పరిగెడతారు, మనలో ఒకరిలాగా విచ్చేస్తారు. ఏ రోజు కూడా ఆయన వేషదాసనలో కూడా ఏవి కూడా మారదు. మనం ఎక్కడ కనిపించినా భుజమ్మ చేసి లాక్కి వెళ్ళిపోవడం లేకపోతే సరదా తిరగడం, అలా ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రమే ఎంజాయ్ చేయగలరు. వంశీకృష్ణ గారు ఆ కోవకు చెందినాడు. ఈరోజు మనల్ని అందరినీ కూడా సత్కరించుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. యాక్చువల్గా కొద్దిగా అస్వస్థత ఉన్నప్పటికీ కూడా ఒక పక్క నాగరాజు గారు, ఒక పక్క నేను ప్రజలు ఇవ్వడంతోనే వచ్చి మీ అందరికీ నా చేతుల మీదుగా సత్కరించి వెళ్తానని చెప్పి సాయం ఇవ్వడం వల్ల రావడం జరిగింది. అదేవిధంగా